తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా కొన్ని కీలక అంశాల మీద ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు, కొన్ని కామెంట్స్ చేశారు. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో హైకమాండ్ కనుక ఆదేశిస్తే కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఓటేయమని కోరతా అంటూ రేవంత్ రెడ్డి చాలా కీలకమైన కామెంట్ చేశారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో మరి నాకు తెలియదు, నా ముఖం చూడడం కూడా కేసీఆర్కి ఇష్టం ఉందో లేదో అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక చేయాలి అంటూ మేము కోరుతున్నామంటూ ఆయన అంటున్నారు. బీసీ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయంటున్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి ఈ ప్రాసెస్ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. అసలు మాకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు, ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి మా తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థికే మీరు సపోర్ట్ ఇవ్వాలి అంటూ కేసీఆర్ని నేనే కోరుతాను, డైరెక్ట్గా కేసీఆర్ ఇంటికి వెళ్ళి మరీ ఓటేయమని కోరుతాను, ఒకవేళ మా అధిష్టానం కనుక ఆదేశిస్తే అంటూ ఆయన కామెంట్ చేశారు. కానీ అసలు కేసీఆర్కి ఇష్టం ఉందో లేదో, మా మొహం అయినా చూస్తారో లేదో కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. రైట్, మొత్తం మీద రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారనే చెప్పాలి. మరోవైపు బిల్లుల విషయంలో ముఖ్యంగా బీసీ బిల్లుకు సంబంధించి ఆయన కీలక కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా 90 రోజుల్లో ఫినిష్ చేయాలి ఈ బిల్లుల విషయంలో నిర్ణయాలు ఇంకా పెండింగ్లోనే ఉంటున్నాయి, ఇలా పెండింగ్లో ఉండడం కరెక్ట్ కాదు అంటున్నారు. అలాగే ముఖ్యంగా అసలు నా మొహం చూడడమైనా కేసీఆర్కి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయాలని మేము కోరుతున్నాం అంటూ కూడా ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువైపు నిలుస్తున్నారు అనేది మనకు కీలకంగా మారింది. ఇప్పటికే ఏపీలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎలాగో టీడీపీ బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి కాబట్టి అటు సపోర్టు అనివార్యమైంది. మరోవైపు జగన్ ఇప్పటికే తమ సపోర్ట్ను ఎన్డీఏ కూటమికి ప్రకటించారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్ నుంచి అవసరమైతే మేము సపోర్ట్ కోరతాం అధిష్టానం కనుక అడిగితే అంటున్నారు. కానీ బీఆర్ఎస్ మరి బీజేపీకి ఎన్డీఏకి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కీలకంగా మారింది. మరోవైపు బిల్లుల విషయంలో ముఖ్యంగా బీసీ బిల్లుకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, బీసీ బిల్లు ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. రిజర్వేషన్ల అంశం క్లారిటీ ఏదో ఒకటి వస్తే రేపు ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటూ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ లేదు, అసలు మేమే బీసీలకు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నాం, నిజమైనటువంటి బీసీ పక్షపాతులు మేమే అని చెప్పుకునే ప్రయత్నం అటువైపు చేస్తున్నారు. మరోవైపు కావాలనే రేవంత్ రెడ్డి ఈ విషయంలో క్లారిటీ రాదని తెలిసే ఇదంతా గందరగోళం చేస్తున్నారనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ఇంకా చాలా అంశాలకు సంబంధించి ఆయన కామెంట్స్ చేశారంటూ తెలుస్తుంది. రైట్, మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ గనక అధిష్టానం తనను ఆదేశిస్తే, ఖచ్చితంగా హైకమాండ్ కనుక ఆదేశిస్తే ఉపరాష్ట్రపతి విషయంలో నేను వెళ్ళి కేసీఆర్ ఇంటికి వెళ్ళి నేను ఆయన్ని అడుగుతాను అంటూ చేసినటువంటి కామెంట్. నిజంగా అధిష్టానం కేసీఆర్ సపోర్ట్ను ఖచ్చితంగా కోరుకుంటుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ సపోర్టు కాంగ్రెస్ కోరుకోవడం అనేది చాలా సమంజసమే. దానికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి బీఆర్ఎస్కు కొంత గ్యాప్, కేసీఆర్కి గ్యాప్ మనం చూస్తూనే ఉన్నాం. కవిత కేసుల విషయంలో కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస పరిణామాల విషయంలో. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి గందరగోళం మరోవైపు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రెండు సైడ్ల నుంచి కూడా కేసీఆర్కి కొంత సానుకూల పరిణామాలు లేవు, సానుకూల సంకేతాలు లేవు. ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఆయన సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒకవేళ హైకమాండ్ అడిగితే నేను వెళ్తాను అని చెప్తున్నారు, వెళ్ళి ఆయన పర్సనల్గా కలిసి సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాను అని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగా కేసీఆర్ అసలు తమకు అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో కూడా తెలీదు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మనం చూస్తూనే ఉన్నాం. చాలా అసలు ఆయన వాళ్ళ మొహం చూస్తారో లేదో కూడా తెలియదు, మా మొహం చూస్తారో లేదో కూడా అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఓవైపు బీజేపీతో
కొంత పరిణామాలు అనుకూలంగా లేకపోవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కవిత విషయంలో కేసుల సందర్భంగా బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి కొంత రిలేషన్ చెడిందనే చెప్పాలి. అంతకుముందు చాలా సందర్భాల్లో ఎన్నికల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, చాలా మనం చూస్తూనే ఉన్నాం. కీలక సందర్భాల్లో ఖచ్చితంగా కేసీఆర్ నా మద్దతు ఉంటుందంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసుల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూసాం. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం కమిషన్ అంటూ దానికి సంబంధించి నివేదిక వచ్చిందంటూ త్వరలో చర్యలు ఉంటాయంటూ చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ అధినాయకులు ముగ్గురు కూడా జైలుకి వెళ్తారు ముఖ్యమైన నాయకులు అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక రకంగా రెండు సైడ్ల నుంచి డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ సపోర్ట్ ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఏపీలో క్లారిటీ ఆల్రెడీ వచ్చేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఏపీలో అంత బలంగా లేదు, మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ ఇప్పటికే ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసింది. ఎలాగో జనసేన ఇటు టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళ సపోర్ట్ అటువైపు అనివార్యంగా ఉంటుంది. తెలంగాణలో పరిస్థితి ఏంటి అనేదే కీలకంగా మారింది. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కీలకంగా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరి వైపు నిలబడబోతుంది అనేది కీలకంగా మారింది. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్తో గొడవలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్కు కేసీఆర్కు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అటు కేంద్రంలోనేమో కేసుల రూపేణా ఈ మధ్యకాలంలో బీజేపీతో కొంత బంధం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి అంటే ఎలాంటి రూల్స్ ఆయన పెడతారు? వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మాకు పలానా పనులు చేసి పెడితేనే మేము మీకు పలానా సపోర్ట్ ఇస్తామని చెప్తారా, లేదంటే ఎవరి వైపు మద్దతు ఇవ్వాలనేది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం విందాం. అసలు ఆయన ఏం కామెంట్స్ చేశారు ఆయన మాటల్లోనే విందాం ఒకసారి మనం. सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है. राधा कृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे. 42% रिजर्वेशन सोच भी नहीं सकते. मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारे 42% मिलने वाले. इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है. इसीलिए प्रमोद जी आप सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है. राधा कृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे. 42% रिजर्वेशन सोच भी नहीं सकते. मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारे 42% मिलने वाले. इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है. इसीलिए प्रमोद जी आप सब సో బీసీ బిల్లుకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవడం లేదు, డిలే చేస్తున్నారు. మరి కోర్టు చెప్పినట్లుగా కూడా ఫాలో అవ్వకపోతే ఎలా అనేది ఆయన చేస్తున్నటువంటి కామెంట్ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నిజంగా అధిష్టానం ఆదేశిస్తుందా రేవంత్ రెడ్డిని? అంటే అలాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఆయన ఎందుకు అలా మాట్లాడారు? కేసీఆర్ సపోర్ట్ కోసం ప్రయత్నించమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా చెప్తుందా అనేదే చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు ఈ కామెంట్ చేశారు? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? నిజంగా కేసీఆర్ ఎటువైపు నిలబడబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఉపరాష్ట్రపతి ఓటింగ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వైపుల నుంచి కూడా. మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎటువైపు ఉండబోతున్నారు? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రేవంత్ రెడ్డి వెళ్ళి అడుగుతారా కేసీఆర్ను? ఒకవేళ అలాంటి చర్చ జరగడం వల్లే హైకమాండ్ నుంచి అలాంటి ఆదేశాలు ఆల్రెడీ ఇప్పటికేమైనా వచ్చే అవకాశం ఉందా? అలాంటి చర్చ జరగడం వల్లే రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారా, లీక్లు ఇస్తున్నారా, ఇలాంటి చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో? లేదంటే నార్మల్గా చేసినటువంటి కామెంట్స్గానే మనం వీటిని చూడాలా? కేసీఆర్ ఇప్పుడు ఇరువైపులా సమాన దూరం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సమాన దూరం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఆయన సపోర్ట్ అనేది ఎంత కీలకంగా మారబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమైన అంశంగానే మనం చూడాలి. సో మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు కోరుకుంటున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి కనీసం ముఖం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడరా ఇప్పుడు?